1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరి ఆయన యొక్క ఫిగర్ అనేది $250 నోటు పైన రావడం అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చకు తెరతీసింది అనుకోవచ్చు. అసలు ఎందుకు డాలర్ పైన ఆయన బొమ్మను వేయడానికి కారణాలు ఏంటంటారు? అంటే ఇది ఇంకా స్ట్రాంగ్నెస్ ఇస్తుందా ట్రంప్కి అని? అంటే అమెరికా చరిత్రను మనం పరిశీలిస్తే అబ్రహాం లింకన్ దగ్గర నుంచి పేరు మోసినటువంటి మంచి పరిపాలనా అధ్యక్షులైనటువంటి అమెరికన్ ప్రెసిడెంట్స్ వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ ఫోటోతోటి నోట్లు ప్రింట్ అయినటువంటి మాట వాస్తవం. బ్రతికున్నప్పుడు దాదాపుగా చాలా అరుదుగా విషయమే, అంటే అది చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. బట్ ఎక్కువ భాగం 99% ఆఫ్ ది అమెరికన్ ప్రెసిడెంట్స్ వారి మరణానంతరం వారికి సంబంధించిన ఫోటోలని నోట్స్ మీద ప్రింట్ చేయడం అనేది అమెరికాకు ఒక ఆచారంగా వస్తూ వచ్చింది. అంటే వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళ గ్రేస్ని తెలియజేస్తూ తమకు కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు అమెరికా లోపల ఈ నోట్లని దొంగ నోట్లుగా డూప్లికేట్గా మార్చడానికి వీలు లేకుండా ఎక్కువ మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఆ చేసే ప్రక్రియ లోపల అమెరికన్ ప్రెసిడెంట్ ఫొటోస్ని మరణానంతరం కానీ పదవి అయిపోయిన తర్వాత కానీ వేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. కానీ డొనాల్డ్ ట్రంప్ మిగతా వాళ్ళకు భిన్నమైన వ్యక్తి. ట్రంప్ నిర్ణయాలు ఎట్లా ఉంటాయో మనం చూసాం. ట్రంప్ తన స్వార్థం కోసం అవసరమైతే ప్రపంచాన్ని మొత్తం కూడా అలజడిపాలు చేయడం. ఇవాళ ప్రపంచంలో ఏ దేశం శాంతిగా లేదు. ప్రతి దేశం ఆర్థిక మాంద్యంతో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటే ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం. పోనీ ట్రంప్ ఏమైనా సాధించాడు దానివల్ల అంటే ఇప్పుడు దాకా సాధించింది ఏమీ లేదు. ఇప్పుడు ఇరాన్ లాంటి దేశం మీద యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధం ఎట్లా ముగించాలో తెలియక ఇప్పుడు నానా ఆపుసోపాలు పడుతున్నాడు. ఎందుకంటే యుద్ధం కంటిన్యూ చేయడానికి ఇక్కడ కాంగ్రెస్ ఒప్పుకోలేదు, వాళ్ళ పార్లమెంట్ ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం క్లోజ్ చేయాలి, కానీ మధ్యలో క్లోజ్ చేస్తే ఉన్న పరువు మర్యాదలు పోతాయి అనే భయం. యుద్ధం అతనే ప్రారంభించి, యుద్ధాలు అతనే చేయించి, యుద్ధాలు అతనే ముగించి నాకు నోబెల్ బహుమతి కావాలని చెప్పి అడుగుతాడు. పిచ్చివాడనుకోవాలా, మంచివాడనుకోవాలా, అతి తెలివివాడనుకోవాలా, ఈ ప్రపంచానికి దొరికినటువంటి ఒక శని అనుకోవాలా? ఇవాళ ప్రపంచ మేధావులు అందరూ కూడా బుర్రలను పాడు చేసుకుంటున్న పరిస్థితి ఇదే. ఈ పరిస్థితుల్లో ఎవరో తెలియజేశారు, లేదా తనకే వచ్చి ఉంటుంది, అసలు బతికుండగానే పదవిలో ఉండగానే ఫోటో వేస్తే బాగుంటుంది కదా, ప్రపంచమంతా వెళ్ళిపోతుంది డాలరు, ఎక్కడ చూసినా ట్రంప్ని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ట్రంప్ ఎంత శక్తివంతుడో ప్రపంచానికి తెలియజేయాలి అనేటువంటి ఆలోచన అతనికో అతన్ని అనుచరులైన వాళ్ళకో ఎవరికో ఈ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనను అమలు చేయాలని ఇప్పుడు ప్రయత్నంలో ఉన్నారు. ఆల్రెడీ ఒక మోడల్ తయారు చేశారు. ఆ మోడల్ని ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు, సెనెట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఎగువ సభ దిగువ సభ రెండు కూడా ఒప్పుకున్నట్టయితే దాన్ని ప్రింటింగ్లోకి తీసుకొచ్చి డాలర్ని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ఇది సెనెట్లో నెగ్గుతుంది అని చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ట్రంప్ విధానాలకు ఈ మధ్య వ్యతిరేకంగా ట్రంప్ సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకంగా ఎదురు తిరుగుతున్నటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఈయనకు వ్యతిరేకంగా ఓటేస్తున్నారు. ప్రజల్లో అయితే 68% దాదాపుగా ఇతనికి వ్యతిరేకంగానే ఉన్నారు అని చెప్పి ఇప్పటికే మనకు సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు ఎంతవరకు పాస్ అవుతుందనేది ఒక అనుమానాస్పదమైన విషయమే. బిల్లు పాస్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని అమెరికన్సే పెద్దగా ఇష్టపడటం లేదు నేను చెప్పాలంటే. ఎందుకంటే ట్రంప్ గొప్ప మేధావి అని ఎవడు ఒప్పుకోవడంలే. ట్రంప్ చేసే పనులలో చెత్త పనులే చాలా ఎక్కువగా ఉన్నాయి, మంచి పనులు తక్కువగా ఉన్నాయి. ఒక్కటే ఇప్పుడు అమెరికన్స్లో కొంతమంది ఛాందసవాదులు, అమెరికన్ పౌరులుగా ఏళ్ల తరబడి అంటే వాళ్ళ తరతరాలుగా అక్కడ ఉంటున్న వాళ్ళు భావిస్తుంది ఏమిటంటే అమెరికన్ ఫస్టు, అమెరికా ఫస్టు అనేటువంటి నినాదానికి జస్టిఫికేషన్ చేస్తున్నాడు ట్రంప్ అనేటువంటి ఆలోచనలో మాత్రం కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంఖ్య అంతా కలిపితే 30% కన్నా ఎక్కువగా 25-35% కన్నా ఎక్కువ ఉండదు వాళ్ళు. మిగతా వాళ్ళలో ఎక్కువ మంది వలసవాదులు వచ్చిన వాళ్ళు, ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు, ఇక్కడ గ్రీన్ కార్డు తీసుకున్న వాళ్ళు, ఇక్కడ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అసలు అమెరికన్ చరిత్రే ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడే పరిస్థితి. ఈ పరిస్థితుల లోపల ఈ
అతను ఆలోచనలని ఓకే చెప్పి దాన్ని అమలు చేసేటువంటి స్థితికి వస్తే అప్పుడు ఈ నోటు సెనెట్ లోపల నెగ్గితే అది ప్రపంచంలోకి వస్తే అది ఒక గర్వకారణంగా ట్రంప్ ఫీల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కానీ దాని గర్వకారణంగా అమెరికన్స్ ఫీల్ అయ్యే పరిస్థితి అయితే పెద్దగా లేదు. ఇది ఇప్పటి వరకు మనకు తెలుస్తున్న చరిత్ర. అది సెనెట్లో పెట్టిన తర్వాత ఏం జరుగుతున్నది చూసి చెప్పాల్సిన విషయం తప్ప ప్రస్తుతానికి చెప్పగలిగేటువంటి విషయం కాదు. థ్యాంక్ యూ.